వెల్కమ్ బ్యాక్ టు టీ షార్ట్. నేను మీ ఫనీశ్వర్ సార్. మై డియర్ ఫ్రెండ్స్, మనం గ్రూప్ 1కు సంబంధించి ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్కి సంబంధించినటువంటి అంశాలలో ప్రత్యేకించి బ్యాంకింగ్కి సంబంధించినటువంటి విషయాల గురించి చర్చిస్తున్నాం. అందులో బ్యాంకింగ్కి సంబంధించినటువంటి విషయాలు చర్చించాం. గత ఎపిసోడ్లో మనం చూసినట్లయితే బ్యాంకుకు సంబంధించినటువంటి రెపో రేట్ అంటే ఏంటి, రివర్స్ రెపో రేట్ అంటే ఏంటి, వాటికి ఉండేటువంటి సంబంధాలు ఏంటి, బ్యాంకింగ్లో ప్రప్రమాదంగా అంటే బ్యాంకులో నెంబర్ 1గా ఏమొస్తున్నాయి, నెంబర్ 2గా ఏమొస్తున్నాయి, అండ్ మొదటి అంశాలే ఉన్నాయని ఫస్ట్ ఆఫ్ ది బ్యాంక్స్ అనేటువంటి దాన్ని చూసాం. ఈరోజు చూస్తే బ్యాంకులు తీసుకునేటువంటి ప్రత్యేక చర్యలు అన్నటువంటి దాని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఈ ఎపిసోడ్లో మనం ఏం చేస్తున్నామంటే డైరెక్ట్ యాక్టివిటీస్, ప్రత్యేక చర్యలు అన్నటువంటి దాని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. మరి ఆర్బీఐ సూచించినటువంటి నియమ నిబంధనలను పాటించి వాణిజ్య బ్యాంకులు ఏవైతే ఉన్నాయో ఆ వాణిజ్య బ్యాంకులు అంతిమంగా తీసుకునేటువంటి చర్యలనే మనం ప్రత్యక్ష చర్యలు అంటున్నాం. ఈ ప్రత్యక్ష చర్యలు అంటే ఏంటయ్యా అంటే ఆర్బీఐ సూచించినటువంటి నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ నియమ నిబంధనలను పాటించినటువంటి వాణిజ్య బ్యాంకులు అంతిమంగా తీసుకుంటే, అంటే వాణిజ్య బ్యాంకు అంతిమంగా ఏ చర్య తీసుకున్నా కూడా ఖచ్చితంగా రిజర్వ్ బ్యాంకు యొక్క నియమ నిబంధనలను పాటించాలి. ఆ ఖచ్చితంగా రిజర్వ్ బ్యాంక్ యొక్క నియమ నిబంధనలను పాటించి ఇది తీసుకునేటువంటి చర్య ఏదైతే ఉందో, బ్యాంకులు అంతిమంగా తీసుకునేటువంటి చర్య ఏదైతే ఉందో దాన్నే మనం ప్రత్యక్ష చర్యలు అని అంటున్నాం. మరి ఈ ప్రత్యక్ష చర్యల్లో భాగంగా చూసినట్లయితే ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులకు బిల్లులు రీడిస్కౌంట్ అన్నటువంటి దాన్ని నిలిపేస్తుంది. ఇక్కడ మళ్ళీ మనం బిల్లు రీడిస్కౌంట్ అన్నటువంటిది ఉంది. ఇది ప్రత్యేక చర్యల్లో భాగం అండి. ఈ బిల్లు రీడిస్కౌంట్ అన్నటువంటి దాన్ని చూసినట్లయితే ఆర్బీఐ ఆఫీస్లో నిలిపేయడం అన్నటువంటిది జరుగుతుంది. ఎవరికి నిలిపేస్తుంది? ప్రత్యేక చర్యల్లో భాగంగా ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులకు డిస్కౌంట్ అన్నటువంటి దాన్ని నిలిపివేస్తుంది. డిస్కౌంట్ అన్నటువంటి దాన్ని నిలిపివేయడం అన్నటువంటిది జరుగుతుంది. ఒక బ్యాంకులో విలీనం చేయవచ్చు, లేదా చిట్ట చివరిగా ఆ బ్యాంకును బ్లాక్ లిస్ట్లో కూడా పెట్టవచ్చు. అంటే ఏదైనా ఒక బ్యాంకు ఉంది, ఈ బ్యాంకు చూసినట్లయితే ఆ బ్యాంకులో ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు లేదా ఇంకో విషయం ఉన్నప్పుడు ఒక బ్యాంకుని ఇంకొక బ్యాంకులో విలీనం చేసేటువంటి హక్కు కూడా ఆర్బీఐకి ఉంది. ఒకవేళ ఎన్ని చర్యలు చేసినా, ఎన్ని యాక్టివిటీస్ చేసినా ఆ బ్యాంకు అంటే ఆ బ్యాంకు ఆశించినటువంటి విధంగా అభివృద్ధి చెందలేనప్పుడు ఆ బ్యాంకును బ్లాక్ లిస్ట్లో పెట్టేటువంటి అవకాశం కూడా, అంటే చిట్ట చివరి చర్యగా బ్యాంకుని ఎప్పుడు బ్యాంకుని బ్లాక్ లిస్ట్లో పెడతారంటే చిట్ట చివరి చర్యగా లాస్ట్ యాక్టివిటీస్, అంటే అంతకుముందు ఆర్బీఐ బ్యాంకుని రక్షించడం కొరకు లేదా బ్యాంకు అభివృద్ధి కొరకు అనేక ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటుంది. దాంట్లో భాగానే బిల్లు రీడిస్కౌంట్ అనే దాన్ని కూడా నిలిపివేసి యాక్టివిటీస్ అనేటువంటిది చేస్తుంది. ఈ యాక్టివిటీస్ చేసేటప్పుడే మనం చూస్తే ఎప్పటికీ అంటే అది కాదు, ఇంకా చివరి ప్రయత్నం వచ్చినప్పుడు ఆ బ్యాంకును బ్లాక్ లిస్ట్లో పెట్టడం అన్నటువంటిది జరుగుతుంది. దీన్నే మనం ప్రత్యక్ష చర్యలు అని చెప్తున్నాం. ఇక ప్రత్యేక చర్యలు తీసుకునేటువంటి అంశాలు ఏమి? ప్రత్యక్ష చర్యల ద్వారా ఏ అంశాలు తీసుకుంటారు, వాటిల్లో వేటి వాటిల్లో ఈ ప్రత్యక్ష చర్యలు అన్నటువంటివి ఉంటాయి అన్నటువంటి దాన్ని చూస్తే, ఒకటి ఏంటయ్యా అంటే బిల్లును రీడిస్కౌంట్ చేస్తారు. అంటే మొట్టమొదటిసారిగా బిల్లులను డిస్కౌంట్ చేయడం, రీడిస్కౌంట్ అంటే తిరిగి బిల్లులకు డిస్కౌంట్ ఇచ్చేటువంటి దాన్ని ఆర్బీఐ నిలిపివేయడం అంటూ జరుగుతుంది. బిల్లుల రీడిస్కౌంటుని ప్రత్యేక చర్యల్లో భాగంగా ఆర్బీఐ నిలిపివేయడం అన్నటువంటిది జరుగుతుంది. రెండవది ఏంటయ్యా అంటే రుణాలను నిరాకరిస్తుంది. అంటే ఏదైతే ఇబ్బందుల్లో ఉండేటువంటి బ్యాంకులు ఉన్నాయో ఆ బ్యాంకులకు అధికంగా రుణాలు ఇవ్వడం లేదు, ముందు సమస్య ఏంటో తెలుసుకోవడం కోసం రుణాలు అన్నటువంటి దాన్ని కొంత ఆపేస్తుంది. రుణాలను నిరాకరణ అంటే ఇవ్వకుండా ఉండడం అన్నటువంటిది చేస్తుంది. ఇక మొదటిదేమో బిల్లులను రీడిస్కౌంట్ ఇవ్వదు అలా ఇబ్బందుల్లో ఉండేటువంటి బ్యాంకులకు. తర్వాత చూసినట్లయితే రుణాలను కూడా నివారణ చేస్తుంది. రుణాలను నివారించడం అన్నటువంటిది కూడా, అంటే రుణాలు ఇవ్వకుండా చేయడం అన్నటువంటిది జరుగుతుంది. రుణాలను నిరాకరణ అన్నటువంటి. ఇక నూతన బ్రాంచీల ఏర్పాటుకు ఆర్బీఐ ఒప్పుకోదు. అంటే నూతన బ్రాంచీల ఏర్పాటు కూడా ప్రత్యక్ష చర్యల ద్వారా ఆర్బీఐ నిరాకరిస్తుంది. అంటే ఆ బ్యాంకులో ఇబ్బంది ఉంది, లాస్లో ఉందో లేదా ఇంకొక విధంగా ఉందో, దివాలాలో ఉందో, ఇలాంటి సమయాల్లో మనం చూసినప్పుడు ఏం చేస్తున్నారయ్యా అంటే నూతన బ్రాంచీల ఏర్పాటు అన్నటువంటి దాన్ని ఆర్బీఐ అంగీకరించడం జరగదు. ఎందుకు నూతన బ్రాంచీలను ఏర్పాటుని ఆర్బీఐ అంగీకరించదు, నిరాకరిస్తుంది ఎందుకయ్యా అంటే ఆల్రెడీ బ్యాంక్ అన్నటువంటిది కొంత ఇబ్బందుల్లో ఉంది. మరి ఆ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మళ్ళీ అదనంగా బ్రాంచీలను ఏర్పాటు చేసేటువంటి వ్యాపార కార్యక్రమాలు జరగకపోవచ్చు. కాబట్టి దాన్ని మనం నిరాకరించడం అని చెప్తున్నారు. అంటే నూతన బ్రాంచీలను ఏర్పాటు చేయడాన్ని ఆర్బీఐ నిరాకరించింది.
ఇక తప్పులు చేస్తున్నందుకు పెనాల్టీ శిక్షను కూడా విధించవచ్చు. అంటే ఆ బ్యాంకు ద్వారా ఏదైనా ఆర్బీఐ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా జరిగినప్పుడు పెనాల్టీలు లేదా శిక్షలు ఉంటాయి. అంటే ఆ బ్యాంకులకు కూడా ఏదో ఒక విధమైనటువంటి పెనాల్టీని విధించడమో లేదా శిక్షించడం అన్నటువంటిది జరుగుతుంటుంది. కాబట్టి పెనాల్టీ అన్నటువంటి శిక్షల్ని కూడా ఉంటుంది. ఇక తర్వాత సదరు బ్యాంకు కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ బ్యాంకు కార్యక్రమాలను కూడా నిలిపివేయడం జరుగుతుంది. అంటే వాటిపైన నియంత్రణ చేస్తారు. పూర్తిగా మనం ఇక్కడ చూసినట్లయితే బ్యాంకు కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయంటే సదరు బ్యాంకులను ఆ బ్యాంకు యొక్క నియంత్రించేటువంటి సర్వ హక్కులు సర్వ అధికారాలు కూడా బ్యాంకు నియంత్రణ విషయంలో ఆర్బీఐ కలిగి ఉంటుంది. ఇక తర్వాత చూసినట్లయితే బ్యాంకును బ్లాక్ లిస్ట్లో పెడతారు. ఇందాకనే మనం మాట్లాడుకున్నాం, ఎప్పుడు బ్యాంకుని బ్లాక్ లిస్ట్లో పెడతారయ్యా అంటే సాధ్యమైనంత వరకు ఆ బ్యాంక్ అభివృద్ధి కొరకు ప్రయత్నం చేసి ఇంకా అభివృద్ధి చెందలేదు, అందులో ఇబ్బందులు ఉన్నాయి, ఇంకా ఏం చేసినా కూడా ఆ బ్యాంకు తిరిగి అభివృద్ధి చెందదు అన్నటువంటి పరిస్థితుల్లో ఆ టైంలో ఏం చేస్తున్నారయ్యా అంటే బ్యాంకుని కూడా మనం లిస్ట్లో అంటే బ్లాక్ లిస్ట్లో దాన్ని బ్లాక్ లిస్ట్లో కనపడకుండా బ్లాక్ చేయడం అన్నటువంటి జరుగుతుంది. ఇక ఈ విధంగా బ్లాక్ లిస్ట్లో పెట్టినటువంటి బ్యాంకుల యొక్క లైసెన్స్ని రద్దు చేయడానికి కూడా ఆర్బీఐకి అధికారం ఉంది. ఈ లైసెన్స్ను రద్దు చేయడం కూడా జరుగుతుంది. అంటే ప్రత్యక్ష చర్యల్లో ప్రత్యక్షంగా చర్యల ద్వారా తీసుకునేటువంటి అంశాల్లో చూసినట్లయితే లైసెన్స్ రద్దు చేయడం అన్నటువంటిది కూడా జరుగుతుంది. ఇక దీంట్లో చూసినట్లయితే దీనికి సంబంధించినటువంటి అంశాలు మనం డిస్కస్ చేస్తున్నాం. పై విధంగా రిజర్వ్ బ్యాంకు తన విధానాల ద్వారా ఈ విధానాన్ని రూపొందించుకోవచ్చును. అంటే రిజర్వ్ బ్యాంకు తనకు ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి అంశాల ద్వారా తన ద్వారా విధానాన్ని రూపొందించుకునేటువంటి హక్కును కలిగి ఉంటుంది. మరి ఈ మధ్యకాలంలో ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడానికి కూడా ఏదైనా ద్రవ్యోల్బణ పరిస్థితులు వచ్చినప్పుడు ఈ ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడానికి కూడా వడ్డీ రేటు సరిగ్గా ఉండటానికి రిజర్వ్ బ్యాంక్ ప్రయత్నిస్తుంది. వడ్డీ రేట్ల విషయంలో చూసినట్లయితే సరిగ్గా వడ్డీ రేట్లు అంటే ఆ పరిస్థితులకు అనుకూలంగా ఉంటే సరిగ్గా ఉన్నాయని చెప్తామండి. వడ్డీ రేట్లు అన్నటువంటి దాన్ని నియంత్రించేటువంటి హక్కు కూడా రిజర్వ్ బ్యాంకు కలిగి ఉంటుంది. వడ్డీ రేట్లు సరిగ్గా ఉంచడానికి కూడా రిజర్వ్ బ్యాంక్ అంటే ఈ మధ్యకాలంలో ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడానికి వడ్డీ రేటు సరిగ్గా ఉండటానికి రిజర్వ్ బ్యాంకు ప్రయత్నిస్తుంది. అంటే వడ్డీ రేట్ల మీద ఎందుకు రిజర్వ్ బ్యాంక్ కాన్సన్ట్రేట్ చేస్తుంది అయ్యా అంటే వడ్డీ రేట్లు కరెక్ట్గా ఉండాల్సినంత ఉంటే సరిగ్గా ఉంటే ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయవచ్చు, ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి ఆస్కారం ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ ఏం చేస్తుంది అయ్యా అంటే వడ్డీ రేటు సరిగ్గా ఉండడానికి ప్రాధాన్యం ఇస్తుంది. వడ్డీ రేటు సరిగ్గా ఉండేటట్లుగా ప్రయత్నం చేస్తుంది అని మనం చెప్పవచ్చును. ఇక ఆ తర్వాత చూసినట్లయితే ప్రభుత్వం మాత్రమే దేశంలో పెట్టుబడులు పెంచడానికి అనువుగా వ్యాపార వర్గాలు కోరుతున్నటువంటి విధంగా వడ్డీ రేట్లు తగ్గించాలని రిజర్వ్ బ్యాంకుకు సూచింది. రిజర్వ్ బ్యాంకుకు ప్రభుత్వం ఇక్కడ ఒక సూచన అన్నటువంటిది రిజర్వ్ బ్యాంకు కనపడుతుంది. ఆ సూచన ఏంటయ్యా అంటే ప్రభుత్వం మాత్రమే దేశంలోని పెట్టుబడులు పెంచడానికి అనువుగా వ్యాపార వర్గాలు కోరుతున్నటువంటి విధంగా ఇక్కడ వ్యాపార వర్గాలు ఏమని కోరుతున్నాయి అంటే ప్రభుత్వమే పెట్టుబడులు పెట్టాలి, ప్రభుత్వం మాత్రం పెట్టుబడులు పెంచడానికి అనువుగా ఉండాలి అన్నటువంటిది వ్యాపార వర్గాలు. అదేవిధంగా వడ్డీకి సంబంధించినటువంటి రేట్లు తగ్గించాలన్నటువంటి రిజర్వ్ బ్యాంకు సూచనలు వస్తున్నప్పటికీ కూడా మనం చూసినట్లయితే రిజర్వ్ బ్యాంక్ చేస్తుంది. ఇకపోతే అత్యంత ప్రాధాన్యమైనటువంటి ఉండేటువంటి అంశాల్లో మనం చూడాల్సింది ఏంటయ్యా అంటే అంబుడ్స్మన్ పథకం. అంబుడ్స్మన్ పథకం అనేటువంటిది ఎప్పుడు వచ్చింది, దాని పరిస్థితులు ఏంటన్నటువంటి దాన్ని చూద్దాం. అంబుడ్స్మన్ అనేటువంటి పథకాన్ని మనం చూసినట్లయితే మొట్టమొదటిసారిగా 1955లో అంబుడ్స్మన్ పథకాన్ని తీసుకురావడం అన్నటువంటిది జరిగింది. ఎప్పుడు అంబుడ్స్మన్ పథకాన్ని తీసుకొచ్చారయ్యా అంటే 1955లో దీన్ని ఏర్పాటు చేయడం అయింది. దీనిని 2002 సంవత్సరంలో సవరించడం అన్నటువంటిది జరిగింది. అంబుడ్స్మన్ అనేటువంటి పథకం ఎప్పుడు ప్రారంభించబడింది? 1995లో ప్రారంభించారు. 1995లో ప్రారంభించారు. మరి దీనికి సవరణలు ఏమైనా చేశారా ఇటీవల కాలంలో అంటే 2002లో దీనికి సవరణలు కూడా చేశారు. సవరణలు కాలానుగుణంగా బ్యాంకులకు సంబంధించినటువంటి అంశాలను మనం సవరణ చేస్తూ వస్తున్నాము. ఈ అంబుడ్స్మన్ విధానం చూసినట్లయితే 1995 సంవత్సరంలో ప్రారంభించబడింది. 2002 సంవత్సరంలో దీన్ని చూసినట్లయితే 2002 సంవత్సరంలో దీనికి సంబంధించినటువంటి సవరణలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి పథకం చూసినట్లయితే ఇది జనవరి 1వ తేదీ 2016 నుంచి అమల్లోకి వచ్చినటువంటి అంబుడ్స్మన్ పథకం అన్నటువంటిది ప్రస్తుతం
అమల్లో ఉండేటువంటి పథకం. ప్రస్తుతం అమల్లో ఉండేటువంటి పథకం ఎప్పటి నుంచి తీసుకురావడం జరిగింది అన్నటువంటి విధానాన్ని మనం ప్రశ్నిస్తారు. సో ప్రస్తుతం అమల్లో ఉన్న పథకం చూసినట్లయితే 1 జనవరి 2016 నుంచి అమల్లో ఉంది అని మనం చెప్తున్నాం. సో 1 జనవరి 2016 ఈ డేట్ నుంచి, అంటే జనవరి 1వ తేదీ నుంచి 2016 సంవత్సరం నుంచి ఈ ప్రస్తుతం ఉండేటువంటి అంబుడ్స్మన్ విధానం అన్నటువంటిది మనకు ఉంది. మరి దీనికి సంబంధించినటువంటి దాన్ని మనం చూస్తున్నాం. ఈ అంబుడ్స్మన్ పథకం ఉంది. ఈ అంబుడ్స్మన్ పథకం యొక్క లక్ష్యం ఏంటి? ఎందుకు ఈ అంబుడ్స్మన్ సిస్టాన్ని తీసుకొని వస్తున్నారు? వాట్ ఈస్ ద ఇంపార్టెంట్? బ్యాంకుల మీద ఫిర్యాదులను మరియు బ్యాంకింగ్ విషయాల యొక్క తగాదాలను పరిశీలిస్తుంది. మొట్టమొదటగా అంబుడ్స్మన్ చేసేటువంటి పని ఏంటి? అంబుడ్స్మన్ వ్యవస్థను ఎందుకు తీసుకొచ్చారయ్యా అంటే బ్యాంకుల మీద ఫిర్యాదులను మరియు బ్యాంకింగ్ విషయాల తగాదాలను పరిశీలించడానికి. సో బ్యాంకుల మీద ఏవైతే ఫిర్యాదులు ఉన్నాయో ఆ ఫిర్యాదులను మరియు చూసినట్లయితే బ్యాంకింగ్ విషయాల తగాదాలను బ్యాంకింగ్ విషయాల తగాదాలను పరిశీలించడానికి తీసుకొచ్చినటువంటిదే అంబుడ్స్మన్ విధానము అంటున్నారు. తీసుకొచ్చినటువంటి దాన్ని మనం ఏమని చెప్తున్నామయ్యా అంటే అంబుడ్స్మన్ విధానం. సో ప్రధానంగా అంబుడ్స్మన్ లక్షణము, అంబుడ్స్మన్ సిస్టమ్ ఏదైతే ఉందో దీని యొక్క లక్ష్యాల గురించి మనం మాట్లాడుతున్నాం. ఇందులో మొదటిది ఏంటయ్యా అంటే ఏవైనా బ్యాంకులు, 2 బ్యాంకుల మధ్య ఫిర్యాదులు ఉంటే ఆ ఫిర్యాదులను పరిశీలించడానికి, లేదా బ్యాంకు విషయాల్లో తగాదాలు వచ్చినప్పుడు 2 వాణిజ్య బ్యాంకుల మధ్య ఏవైనా 2 ఎక్స్ వై అనేటువంటి 2 వాణిజ్య బ్యాంకులు ఉన్నప్పుడు ఈ 2 వాణిజ్య బ్యాంకుల మధ్య మనం చూసినట్లయితే ఏవైనా ఫిర్యాదులు వస్తే ఆ ఫిర్యాదులను పరిశీలించేటువంటి అధికారం అంబుడ్స్మన్కు ఉంటుంది. ఫిర్యాదులు కాకుండా తగాదాలు ఏర్పడినప్పుడు ఆ తగాదాలను కూడా పరిశీలించేటువంటి అధికారం అంబుడ్స్మన్కు ఉంటుంది. అసలు అంబుడ్స్మన్స్ని ఏర్పాటు చేసిందే దాని కొరకు. ఇక బ్యాంకింగ్ సేవలపై మనం చూసినట్లయితే సంతృప్తి చెందినటువంటి ఖాతాదారులు ఎవరైతే అన్సాటిస్ఫైగా ఉన్నారో, సంతృప్తి చెందనటువంటి వారు ఉన్నారో, సో వీరు 30 రోజులుగా ఫిర్యాదు చేయవచ్చును. అంటే ఎవరైతే సంతృప్తి చెందలేదు బ్యాంకింగ్ సేవలు, ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ దట్ బ్యాంకింగ్ యాక్టివిటీస్, ఆ బ్యాంకింగ్కి సంబంధించినటువంటి సేవలు నాకు సరిగ్గా లేవు, నేను ఇప్పుడు ఫిర్యాదు చేయాలి. సో సంతృప్తి చెందని ఖాతాదారులు ఎవరైతే ఉన్నారో ఈ సంతృప్తి చెందని ఖాతాదారులు 30 రోజుల లోపు అంబుడ్స్మన్స్లో ఫిర్యాదు చేయవచ్చును. అంటే అంబుడ్స్మన్స్లో కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇప్పుడు నేను ఏదైనా బ్యాంకు నాకు సేవలను సరిగ్గా చేయలేదు, సర్వీస్ సేవల్ని, అంటే నేను ఆ బ్యాంకు పైన అంబుడ్స్మన్ విధానానికి వెళ్ళి 30 రోజులు, అంటే నాకు జరిగినటువంటి సేవలో లేదా అన్యాయమో జరిగినప్పుడు దానికి 30 రోజులుగా నేను ఏం చేస్తున్నా అంటే 30 డేస్ లోపు ఆ ఫిర్యాదు అన్నటువంటి దాన్ని చేస్తున్నా. దాని మీద 30 రోజుల లోపు కంప్లైంట్ అనేటువంటి దాన్ని మనం చేయవచ్చును. ఇక 2006 నుంచి చూసినట్లయితే ఆర్ఆర్బీలు దీని పరిధిలోకి వచ్చాయి. అంటే 2006 సంవత్సరం వరకు రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఏవైతే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను పిలువబడుతున్నాయో ఈ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు అంబుడ్స్మన్ వ్యవస్థ కిందికి వచ్చేవి కాదు. ఎప్పటి నుంచి వస్తున్నాయి అంటే 2006 సంవత్సరంలో నుంచి కూడా ఈ బ్యాంక్స్ ఇవేవైతే ఉన్నాయి 2006 సంవత్సరం నుంచి ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఆర్ఆర్బీస్ అంటున్నారు, రీజనల్ రూరల్ బ్యాంక్స్. ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్ అనేటివి కూడా 2006 నుంచి అంబుడ్స్మన్ పరిధిలోకి రావడం అంటూ జరుగుతుంది. ఎప్పటి నుంచి అంబుడ్స్మన్ పరిధిలోకి వచ్చాయంటే 2006 సంవత్సరం నుంచి ఆర్ఆర్బీలు కూడా అంబుడ్స్మన్ పరిధిలోకి రావడం జరిగింది. ప్రస్తుతం చూసినట్లయితే 22 ప్రాంతీయ కేంద్రాలు కలవు. ప్రస్తుతం అంబుడ్స్మన్ వ్యవస్థలో చూసినట్లయితే ఎన్ని ప్రాంతీయ కేంద్రాలు ఉన్నాయ్యా? 22 ప్రాంతీయ కేంద్రాలు ఉన్నాయి. ప్రస్తుతం అంబుడ్స్మన్ వ్యవస్థలో ఎన్ని ప్రాంతీయ కేంద్రాలు ఉన్నాయంటే 22 ప్రాంతీయ కేంద్రాలు అన్నటువంటివి అంబుడ్స్మన్ వ్యవస్థలో ఉన్నాయి. మరి చివరగా ఏర్పాటు చేసినటువంటివి ఎక్కడెక్కడ ఉన్నాయ్యా అంబుడ్స్మన్ అంటే చివరగా లాస్ట్గా ఏర్పాటు చేసినటువంటి అంబుడ్స్మన్ ప్రాంతీయ కేంద్రాల గురించి మనం చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్లోని జమ్మూలో,
అదేవిధంగా రాయ్పూర్లో, ముంబైలో, ఢిల్లీలో ఈ 4 చోట్ల రీసెంట్గా చివరిగా మనకు అంబుడ్స్మన్ ఏర్పాటు చేయడం అన్నటువంటిది జరిగింది. ఈ చివరిగా ఈ అంబుడ్స్మన్స్ మీకు దీనిల మీద మన క్వశ్చన్ అడిగేటువంటి ఛాన్స్ ఉంది. చివరిగా అంబుడ్స్మన్ ఏ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారయ్యా అంటే చివరిగా మనం చూసినట్లయితే అంబుడ్స్మన్ ఏర్పాటు అన్నటువంటి ప్రాంతీయ కేంద్రాలు ఎక్కడెక్కడ చేశారంటే చివరిగా ఏర్పాటు చేసినటువంటి ప్రాంతీయ కేంద్రాలు చూసినట్లయితే జమ్మూ, రాయ్పూర్, ముంబైలలో దీన్ని ముంబై, ఢిల్లీలో జమ్మూ, రాయ్పూర్, జమ్మూ అంటే జమ్మూ కాశ్మీర్లోని జమ్మూ జిల్లా, అదేవిధంగా చూసినట్లయితే రాయ్పూర్, ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్, సో మహారాష్ట్రలోని ముంబై, ఢిల్లీ ఈ 4 కేంద్రాలలో రీసెంట్గా అంటే ఇటీవల కాలంలో చివరిగా అంబుడ్స్మన్ ఏర్పాటు చేశారు. చివరిగా అంబుడ్స్మన్ అన్నటువంటి దాన్ని ఏర్పాటు చేయడం అన్నటువంటిది జరిగింది. ఇక చూసినట్లయితే వాణిజ్య బ్యాంకుల విషయానికి వచ్చినట్లయితే మీకు తెలిసిందే బ్యాంక్ అనేటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చిందో మనం చాలాసార్లు చెప్పుకున్నాం. బ్యాంకో అనేటువంటి పదం వచ్చింది. ఇక నేను ఈ ఎపిసోడ్లో ఇప్పుడు మీకు వాణిజ్య బ్యాంకుల గురించి క్లియర్గా చెప్తాను. ఇంతవరకు మనం కేంద్ర బ్యాంక్ అయినటువంటి ఆర్బీఐ యాక్టివిటీసు, ఆర్బీఐ అనుబంధ కార్యక్రమాలు వగేరా అన్ని చదివాం. ఇప్పుడు చూసినట్లయితే బ్యాంకో అనేటువంటిది. సో ఈ బ్యాంకు అనేటువంటి పదాల నుంచి ఎక్కడి నుంచి వచ్చాయి అంటే బెంచ్ అనేటువంటి పదాలు వచ్చాయి. బ్యాంకో, బ్యాంకు అనేటువంటి ఈ 2 పదాలు బెంచ్ అనేటువంటి దాని నుంచి వచ్చాయి. ఇంట్రడక్షన్లో నేను చెప్పాను మీకు. సో బ్యాంక్ అనేటువంటి పదం ఇటలీ పదం నుంచి వచ్చిందయ్యా అన్నటువంటి విషయం కూడా చెప్పాం. బ్యాంక్ అనేటువంటి జర్మనీ పదం అయినటువంటి సో బిఏఎన్సి బ్యాంకు అనేటువంటిది జర్మనీ పదం అయినటువంటి బ్యాంకు నుంచి వచ్చింది అన్నటువంటి విషయం కూడా మనం చెప్పాం. సో ఈ బ్యాంక్ అనగా ద్రవ్యాన్ని మారకం చేయడం అని అర్థం. బిఏఎన్కే బ్యాంక్ అనగా అర్థం ఏంటి? ద్రవ్యాన్ని మారకం చేయడం అనేది కూడా చెప్పింది. ఇది నేను బ్యాంకింగ్ స్టార్టింగ్లోనే మీకు ఇంట్రడక్షన్లో చెప్పాను. ఇప్పుడు మళ్ళీ వాణిజ్య బ్యాంకులు అనేటువంటి టాపిక్ గురించి నేను డిస్కస్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ వీటిని మళ్ళీ మీకు పరిచయం చేయడం అన్నటువంటిది జరిగింది. సో ఇక చూస్తే క్రీస్తుపూర్వం 600 సంవత్సరంలోనే మీకు తెలిసింది. సో బాబిలోనియా దేశంలో చూసినట్లయితే బ్యాంకులకు సంబంధించినటువంటి బ్యాంకు పత్రాలు ఉండేటువంటి డెవెల్ పాల్ అనేటువంటి ఫ్రెంచ్ రచయిత పేర్కొన్నారు. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటయ్యా అంటే డెవిల్ పాల్ అనేటువంటి ఎవరి డెవిల్ పాలు? ఫ్రెంచి రచయిత. ఏం చేశాడు ఈయన? బ్యాంకుల గురించి ఈయన ఒక మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? క్రీస్తుపూర్వం 600 సంవత్సరాలలో బాబిలోన్ దేశంలో, సో ఎక్కడైతే బాబిలోన్ ఉంటుందో ఈ బాబిలోన్ దేశంలో బ్యాంకు పత్రాలు ఉండేటివని సో డెవియల్ పాల్ అనేటువంటి వారు చెప్తున్నారు. అంటే అకార్డింగ్ టు డెవియల్ పాల్, సో రెవిల్ పాల్ అనేటువంటి వారు ఎవరైతే ఉన్నారో రెవిల్ పాల్ అయ్యా అంటే ఈయన ఒక ఫ్రెంచి రచయిత. ఈ రెవిల్ పాల్ ఎవరు? ఒక ఫ్రెంచి రచయిత. ఎందుకు ఇప్పుడు ఈయన గురించి డిస్కస్ చేయాలి? ఎందుకు చేస్తున్నామంటే క్రీస్తుకు పూర్వమే 600 సంవత్సరాల కింద బాబిలోన్ అనేటువంటి దేశంలో బాబిలోన్ అనేటువంటి దేశంలో బ్యాంకులు ఉండేటివని వారు చెప్పారు కాబట్టి, సో బ్యాంకు పత్రాలు ఉండేటివని ఆయన చెప్పారు కాబట్టి ఇక్కడ మనం ఆ సందర్భంగా మాట్లాడుతున్నాం. ఇక బ్రౌజర్ అనేటువంటి ఇంకొక ఆర్థికవేత్త ఉన్నారు. ఈ బ్రౌజర్ ప్రకారం చూసినట్లయితే బ్యాంకు పూర్వీకులు 3 అని పేర్కొంటున్నారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ బ్రౌజర్ చెప్పినటువంటిది. ఇది మనకు గతంలో కూడా చాలా పరీక్షల్లో ఉపయోగపడింది. సో ఈ బ్రౌజర్ ఎవరైతే ఉన్నారో ఈ బ్రౌజర్ అనేటువంటి ప్రకారం సో బ్యాంకు పూర్వీకులు ఎవరైతే ఉన్నారో బ్రౌజర్ ప్రకారం బ్యాంకు పూర్వీకులు 3 అని తెలుస్తుంది. అంటే బ్రౌజర్ ఏమంటారంటే బ్యాంకు పుట్టకముందు ఒక 3 ఉన్నారండి, ఆ 3 నుంచే బ్యాంకు పుట్టుకొచ్చింది కాబట్టి వారిని మనం బ్యాంకు యొక్క పూర్వీకులుగా మనం చెప్పవచ్చును. సో బ్యాంకు కార్యక్రమాలే చేసేటువంటి యాక్టివిటీస్ ఇంతకుముందే 3 ఉండేటివి కాబట్టి వాటిని మనం బ్యాంకు యొక్క పూర్వీకులుగా చెప్పొచ్చు అంటున్నాము. ఆ బ్యాంకు యొక్క పూర్వీకులు ఎవరయ్యా అంటే స్వర్ణకారులు, వర్తక వ్యాపారి, అదేవిధంగా వడ్డీ వ్యాపారులు. స్వర్ణకారులు, వర్తక వ్యాపారులు, వడ్డీ వ్యాపారులు ఈ 3 బ్యాంకుకు పూర్వీకులుగా ఎవరు తెలియజేశారంటే వీరు 3 బ్యాంకుకు పూర్వీకులంట.
ఈ ముగ్గురు బ్యాంకుకు పూర్వీకులు. మరి బ్యాంకుకు పూర్వీకులు వీళ్ళని ఎవరి ప్రకారం వీళ్ళు బ్యాంకుకు పూర్వీకులు అయ్యా అంటే బ్రౌజర్ అనేటువంటి వారు చెప్పారు. సో ఎవరి ప్రకారం? బ్రౌజర్ అనేటువంటి ఆర్థికవేత్త ప్రకారం. ఈ బ్రౌజర్ అనేటువంటి ఆర్థికవేత్త బ్యాంకులకు పూర్వీకులు ఉన్నారండి. వారిని ముగ్గురుగా మనం చెప్పవచ్చును. వారు ఎవరయ్యా అంటే స్వర్ణకారులు, వర్తక వ్యాపారులు, వడ్డీ వ్యాపారస్తులు. స్వర్ణకారులు, వర్తక వ్యాపారులు, వడ్డీ వ్యాపారస్తులు ఉన్నారని మనకు తెలియజేయడం అన్నటువంటిది జరుగుతుంది. ఇక దాని తర్వాత మనం చూసినట్లయితే బ్యాంకుల వర్గీకరణ అన్నటువంటి దాన్ని చూద్దాం. ఇప్పుడు బ్యాంకులు అంటే ఏంటివి? బ్యాంకు యొక్క ఇంట్రడక్షన్ చూసాం. ఎవరెవరు ఉన్నారు వాణిజ్య బ్యాంకులు అన్నటువంటి దాన్ని చూసాం. ఇక చూస్తే బ్యాంకుల యొక్క వర్గీకరణ, మరి వాణిజ్య బ్యాంకుల్ని ఎన్ని విధాలుగా వర్గీకరిస్తున్నారు అన్నటువంటి వర్గీకరణ చూసినట్లయితే, సో మొట్టమొదటి వర్గీకరణలో భాగంగా యూనిట్ బ్యాంక్ అని పిలుస్తున్నారండి. సో మొట్టమొదటి దాన్ని ఏమంటున్నారు? యూనిట్ బ్యాంక్ అని పిలుస్తున్నారు. ఒకే బ్యాంక్ ఆఫీస్ ద్వారా కార్యక్రమాలు నిర్వర్తిస్తే దాన్ని యూనిట్ బ్యాంక్ అంటారు. సో మొట్టమొదటి వర్గీకరణ బ్యాంకుల వర్గీకరణ చూస్తున్నాం. సో ఈ బ్యాంకుల వర్గీకరణ అన్నటువంటి టాపిక్లో ఫస్ట్ మనం ఏం చూస్తున్నామయ్యా అంటే యూనిట్ బ్యాంక్. యూనిట్ బ్యాంక్ అంటే ఏంటి? ఒకే బ్యాంకింగ్ ఆఫీస్ ద్వారా కార్యకలాపాలు నిర్వహించటం. ఒకే బ్యాంకింగ్ ఆఫీస్ ద్వారా కార్యకలాపాలను నిర్వహించుట. ఒకే బ్యాంకు ఆఫీస్ ద్వారా కార్యకలాపాలను నిర్వహించటమే మనం ఏమని చెప్తున్నామయ్యా అంటే యూనిట్ బ్యాంక్ అంటున్నాం. వీటిని అమెరికాలో ప్రాంతీయ బ్యాంకులుగా పిలుస్తారు. అమెరికాలో రీజనల్ బ్యాంక్స్ ఏంటయ్యా అంటే యూనిట్ బ్యాంక్స్ అంటారు. అమెరికా దేశంలో ప్రాంతీయ బ్యాంకులుగా పిలువబడేటువంటివి ఏంటయ్యా అంటే యూనిట్ బ్యాంక్స్ అని పిలుస్తున్నారు. ఇక దాని తర్వాత చూసినట్లయితే బ్రాంచ్ బ్యాంకింగ్. ఇక రెండో వర్గం ఏంటయ్యా అంటే బ్రాంచ్ బ్యాంకింగ్ అంటున్నారు. సో బ్రాంచ్ బ్యాంకింగ్, మరి ఒకే బ్యాంకులకు వివిధ బ్రాంచీలను ఏర్పాటు చేయడం ద్వారా దాన్ని బ్రాంచ్ బ్యాంకింగ్ అంటారు. బ్రాంచ్ బ్యాంకింగ్ వర్గీకరణలో ఒకే బ్యాంకులకు వివిధ బ్రాంచీలను ఏర్పాటు చేస్తారు. ఇది సహజంగా భారతదేశంలో కూడా మనకు కనపడుతుంది. ఒక బ్యాంక్ ఉందంటే దానికి నంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటాయి. ఆ నంబర్ ఆఫ్ బ్రాంచెస్ గురించి మనం డిస్కస్ చేస్తుంటాం. ఆ బ్రాంచెస్ ఏర్పడుతుంటాయి. దీంట్లో మొదటి ఇంగ్లాండ్ది. సో ఈ బ్రాంచ్ బ్యాంకింగ్ అనేటువంటిది ఎక్కడ ప్రారంభమైందండి అంటే మొదట ఇంగ్లాండ్లో ప్రారంభమైంది. దట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఒకే బ్యాంకుకు వివిధ బ్రాంచీలను ఏర్పాటు చేయడం అన్నటువంటిది జరుగుతుంది. మరి మొదటగా ఇంగ్లాండ్లో మనం చూసినట్లయితే ఇది ప్రారంభించడం అన్నటువంటిది జరుగుతుంది. మరి భారతదేశంలో చూసినట్లయితే బ్యాంకు బ్రాంచ్ అన్నటువంటిది ఏదైతే ఉందో ఈ బ్రాంచ్ బ్యాంకింగే ఎక్కువగా ఉంది. బ్రాంచ్ బ్యాంకింగే భారతదేశంలో ఎక్కువగా ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఇది ఇండియాలో ఎక్కువగా ఈ బ్రాంచ్ బ్యాంకింగ్లో ఉన్నటువంటి విషయం మనకు అవగాహనమవుతుంది, అర్థమవుతుంది. ఇక మనం ఈ ఎపిసోడ్లో చూసినట్లయితే ప్రత్యక్ష చర్యలు అన్నటువంటి టాపిక్ని తీసుకుంటున్నాం. సో ఈ ప్రత్యక్ష చర్యలు అన్నటువంటి టాపిక్లో ఆర్బీఐ ఏవైనా బ్యాంకుల ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇతర పరిస్థితుల్లో తీసుకునేటువంటి యాక్టివిటీస్ చూస్తున్నాం. మరి ఆర్బీఐ సూచించినటువంటి నియమ నిబంధనలను పాటించని వాణిజ్య బ్యాంకులు ఏవైతే ఉన్నాయో వాటిపైన అంతిమంగా తీసుకునేటువంటి చర్యలనే ప్రత్యక్ష చర్యలు అంటారు. అంటే ప్రత్యక్ష చర్యలు అంటే ఒక ముక్కలో చెప్పాలి అంటే ఏంటంటే ఆర్బీఐ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పాటించని బ్యాంకు మీద ఫైనల్గా ఆర్బీఐ తీసుకునేటువంటి డెసిషన్స్ అని అర్థం. అంటే ఎవరైనా ఆర్బీఐ మాట వినకపోతే, ఏ బ్యాంక్ అయినా ఆర్బీఐ మాట వినకపోతే ఆ బ్యాంకుని ఏం చేస్తుంది ఆర్బీఐ అన్నటువంటి దాని గురించి ఇది. అంటే మొట్టమొదటిగా చూసినట్లయితే బిల్లుల రీడిస్కౌంట్ నిలిపివేస్తుంది. బిల్లుల మీద రీడిస్కౌంట్ ఇచ్చేటువంటి పద్ధతి నిలిపివేస్తుంది. ఇంకొక బ్యాంకులో విలీనం చేయొచ్చు, లేదా అలాంటివి ఏమి కుదరదు అంటే చిట్ట చివరిగా ఆ బ్యాంకుని చిట్ట చివరిగా బ్లాక్ లిస్ట్లో కూడా పెట్టవచ్చు. ఇది కూడా మనం ఈ ఎపిసోడ్లో నేర్చుకున్నాం. ఇక ప్రత్యక్ష చర్యల్లో చూసినట్లయితే బిల్లుని డిస్కౌంట్ చేయడం, ఆ బ్యాంకు కంటే ఆర్బీఐ మాట వినని బ్యాంకుకు రుణాలను నిరాకరించడం, నూతన బ్రాంచీలను ఏర్పాటును కూడా నిరాకరించడం, అంటే నూతన బ్రాంచీలను ఏర్పాటు చేయకుండా నిరాకరించడం, పెనాల్టీ శిక్షలను విధించటం, బ్యాంకు కార్యక్రమాలను పై నియంత్రణ కలిగి ఉండటం, బ్యాంకులను బ్లాక్ లిస్ట్లో పెట్టడం, లైసెన్స్ని రద్దు చేయటం.
రైతులను కూడా విలీనం చేసుకోవడం అన్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. మరి ఆ కార్యక్రమాల్ని, ఆ యాక్టివిటీస్‌ని రిజర్వ్ బ్యాంకు తన మాట విననటువంటి బ్యాంకుల విషయంలో తీసుకుంటుంది. సో తర్వాత మనం దీంట్లో నేర్చుకునేది ఏంటంటే అంబుడ్స్మన్ సిస్టమ్ అంటున్నారు. ఈ అంబుడ్స్మన్ విధానం అన్నటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ అంబుడ్స్మన్ విధానం 1995లో తీసుకొని వచ్చారు. సో ప్రస్తుత 2002లో దీనికి అమెండ్మెంట్స్ అంటే కొన్ని సవరణలు అన్నటువంటివి జరిగాయి. 2001 జనవరి 6, 26 నుంచి ఉండేటువంటి దాన్ని మనం ఇప్పుడు ఫాలో అవుతున్నాం. అంటే ఇప్పుడు అమల్లో ఉండేటువంటి చెప్తున్నాం. ఇక చూస్తే ఇక్కడ మనం వాణిజ్య బ్యాంకుల గురించి దీని గురించి డిస్కస్ చేయాలా. ఈ వాణిజ్య బ్యాంకుల గురించి నేను చాలాసార్లు చెప్పాను. బ్యాంక్ అనేటువంటి పదాలు బెంచ్ అనేటువంటి పదం నుంచి ఉద్భవించాయి అని. సో బ్యాంకో అన్నటువంటిది జర్మనీ పదం చూసినట్లయితే బ్యాంక్ అని అర్థం అన్నటువంటి దాన్ని చూసాం. సో బ్యాంక్ అంటే మీనింగ్ ఏంటయ్యా అంటే ద్రవ్యాన్ని మారకం చేయడం అనేటువంటి అర్థంలో బ్యాంకును మనం తీసుకోవటం అన్నటువంటిది జరుగుతుంది. ఇక ఇక్కడ మనం ఒక వ్యక్తి పేరు గుర్తుపెట్టుకోవాలా. ఆయన ఫ్రెంచ్ రచయిత. అతని పేరు రెవిల్ పాల్. ఈ రెవిల్ పాల్ ఏమంటాడయ్యా అంటే క్రీస్తుపూర్వం 600 సంవత్సరంలో బ్యాంకు పత్రాలు బాబిలోనియా దేశంలో ఉండేటివని ఆయన చెప్తారు. ఆయన తర్వాత బ్రౌజర్ అనేటువంటి ఇంకొక ఆర్థికవేత్త వచ్చారు. ఈ బ్రౌజర్ ఏం చెప్తాడయ్యా అంటే బ్యాంకుకు 3 పూర్వీకులు ఉన్నారు. 3 మనం పూర్వీకులుగా భావించవచ్చును. వాళ్ళు ఎవరయ్యా అంటే స్వర్ణకారులు, వర్తక వ్యాపారులు, వడ్డీ వ్యాపారులని బ్రౌజ్ తెలియజేస్తున్నారు. ఇక వాణిజ్య బ్యాంకుల యొక్క వర్గీకరణను చూసినట్లయితే మొదటిది యూనిట్ బ్యాంక్ అంటున్నారు. ఒకే బ్యాంక్ ఆఫీస్ ద్వారా కార్యక్రమాలు జరిగితే దాన్ని యూనిట్ బ్యాంక్ అని పిలుస్తారు. ఇది అమెరికాలో ప్రాంతీయ బ్యాంకులుగా పిలువబడుతుంది. దాని తర్వాత చూస్తే బ్రాంచ్ బ్యాంక్ అంటున్నారు. ఈ బ్రాంచ్ బ్యాంక్ లేదా బ్యాంకింగ్ని చూసినట్లయితే ఒక బ్యాంకుకు వివిధ బ్రాంచీలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ పద్ధతి మొదటిసారిగా ఇంగ్లాండ్లో మొదటిసారిగా చూసినట్లయితే బ్రిటన్, ఇంగ్లాండ్ దేశంలో ప్రారంభించబడింది. ఇండియాలో ఎక్కువగా ఉంది. ఇక తర్వాత చూసినట్లయితే కోర్ బ్యాంకింగ్ అన్నటువంటి దాన్ని మనం చూడాలా. తర్వాత మిక్స్డ్ బ్యాంకింగ్ సిస్టమ్ అన్నటువంటి దాన్ని చూడాలా. సామూహిక బ్యాంకింగ్ అన్నటువంటివి చూడాలా. ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈ ఎపిసోడ్లో బ్యాంకింగ్ వర్గాలు చూసాం. ఈ బ్యాంకింగ్ వర్గీకరణలో రెండింటిని మాత్రమే చూస్తున్నాం. ఒకటి యూనిట్ బ్యాంకు, రెండోది బ్రాంచ్ బ్యాంకు అనేటువంటిది. మిగతావి నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ. మీ ఫణీశ్వర్ సార్ ఫ్రమ్ TSAT.